నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. గ్లోబల్ మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉంది? ఫ్యూచర్ గ్లోబల్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? మనం ఈ రోజు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులెట్టి గారు. ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్. తనని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. మనకి కంప్లీట్‌గా ఒక గ్లోబల్ మార్కెట్ మనకి అంతా కూడా మనకి ఇటు ట్రేడింగ్ కానీ, అటు మ్యూచువల్ ఫండ్స్ కానీ మనకి గ్లోబల్ మార్కెట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. అయితే ఇప్పుడు నేను గ్లోబల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? డెఫినిట్‌గా అండి. మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు. సో, ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేసే ముందు మన ఇండియన్ మార్కెట్స్ కన్నా గ్లోబల్ మార్కెట్స్ ఎక్కువ చూస్తున్నారు. హ్మ్. డెఫినిట్‌గా ఇది కరెక్టే. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఒక పాయింట్. హ్మ్. సో, సమ్ పర్సెంటేజ్ మనం గ్లోబల్ మార్కెట్స్ మీద ఆధారపడి ఉంటాం. హ్మ్. సో, ఎక్కువ ఇంపాక్ట్ కాదు. సపోజ్ మొన్న రీసెంట్‌గా జపాన్ ఉంది. హ్మ్. జపాన్ లాస్ట్ 30 ఇయర్స్‌గా వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ లేవు. ఓకే. ఓన్లీ 0% లేదంటే అంతకన్నా తక్కువ కూడా ఉన్నాయి. మైనస్‌లో కూడా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే అక్కడ ఇన్‌ఫ్లేషన్ లేదు. అక్కడ ధరలు పెరగవు. ఎవ్రీ ఇయర్ తగ్గుతాయి. ఓకే. మన ఇండియాకి వీళ్ళంతా అపోజిట్ ఉంటుంది. ధరలు తగ్గుతాయా? ధరలు తగ్గుతాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళకేందంటే ఎవ్రీ ఇయర్ న్యూ టెక్నాలజీ వస్తుంది. ఓహ్! ఇయర్ 1,00,000 టీవీ ఉంటే నెక్స్ట్ ఇయర్ 80,000కి అమ్ముతారు. అవును. అవును. ఎందుకంటే ఈ ఇయర్ న్యూ టెక్నాలజీ వచ్చేసిద్ది. సో, అందుకని వాళ్ళకి లాస్ట్ 30 ఇయర్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లేవు. హ్మ్. హ్మ్. 0% ఉన్నాయి. అది ఫస్ట్ టైమ్ వాళ్ళేం చేశారంటే 0.25% పెంచారు. హ్మ్. పెంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకేందంటే సడెన్‌గా పెంచేలకి వాళ్ళకి కొద్దిగా సెటప్ చేసుకోవాలి మొత్తం థింగ్స్. సో, కొన్ని లోన్ ఇంట్రెస్ట్‌లు కూడా పెరుగుతాయి. ఓకే. ఇప్పటిదాకా వాళ్ళు లోన్ ఇంట్రెస్ట్ 0.1 పైసా, 0.2 పైసా అట్లా ఉంటాయి. ఇప్పుడు సడెన్‌గా వాళ్ళు కూడా పెంచుకోవాలి. 0.5 పైసా చేయాలి. హ్మ్. దీనివల్ల ఏమైందంటే వాళ్ళ మొత్తం మార్కెట్ అంతా ఆ రోజు ఒక్క రోజే 10% పడిపోయింది. సో, ఎందుకంటే రిటర్న్స్ ఎఫ్‌డి రిటర్న్ కూడా పెరిగింది కాబట్టి మార్కెట్ పడుతుంది ఆటోమేటిక్‌గా 10% పడిపోయింది. పడిపోవడం వల్ల వాళ్ళ యెన్ అని మనకి ఇక్కడ రూపీ ఎలా ఉందో వాళ్ళకి యెన్ అంటారు. హ్మ్. హ్మ్. ఈ యెన్ కూడా దాదాపు 10% స్ట్రాంగ్ అయింది. ఓవరాల్‌గా ఇప్పుడు దాకా జపాన్ మార్కెట్స్ 20% పడిపోయాయి. ఓకే. ఇంకా గ్లోబల్ సిట్యుయేషన్ చూస్తే యూఎస్ ఉంది, అమెరికా. అమెరికా ప్రెజెంట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 2,00,000 ఎంప్లాయ్‌మెంట్ డాటా ఎక్స్‌పెక్ట్ చేస్తే హ్మ్. 1.1 లాక్స్ వచ్చారు ఓకే. ఎంప్లాయ్‌మెంట్స్. సో, అక్కడ కూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుందంటే పీపుల్ ఎక్కువైపోతున్నారు. పీపుల్ ఎక్కువవుతున్నారు. ఎంప్లాయ్‌మెంట్ కల్పించడం కూడా కష్టమైతుంది. కష్టమవుతుంది. ఎక్కువ ఓకే. మంది ఎళ్తున్నారు ఎవ్రీ ఇయర్ యూఎస్‌కి. దానివల్ల అక్కడ ఎంప్లాయ్‌మెంట్ డాటా పెరిగిపోతుంది. హ్మ్. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ బాగా పెరిగిపోవడం వల్ల కూడా అక్కడ కూడా కొద్దిగా రిసెషన్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. హ్మ్. అందుకని చెప్పి అక్కడ కూడా కొంచెం బాగలేదు. ఇంకా హ్మ్. మనకి ఇరాను, ఇరాకు, కొరియా ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. అవును. ఇప్పుడు గాజా వార్ కాకుండా ఇప్పుడు ఇరాన్, ఇరాక్ తర్వాత కొద్దిగా రష్యా వచ్చేసి వీళ్ళకి సపోర్ట్ చేయడం గాజాకి. యూఎస్ వచ్చి ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేయడం. ఇరాన్ వచ్చేసి మళ్ళీ ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేయడం. ఇలా జరుగుతానే ఉంటాయి మార్కెట్స్. హ్మ్. ఇప్పుడు హ్మ్. చైనాలో కూడా ఎలా ఉందంటే బాగా ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయింది. హ్మ్. అక్కడ యాక్చువల్‌గా కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువైపోయింది. ఓకే. చైనాలో. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళని పోషించాలి. మళ్ళీ పిల్లలు పెడితే వాళ్ళని పోషించాలి అని భయపడుతున్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళ చిల్డ్రన్ బర్త్ రేట్ బాగా తగ్గిపోయింది. హ్మ్. ఎందుకంటే ఆడ మ్యారేజెస్ రేట్ తగ్గిపోతుంది ఎవ్రీ ఇయర్. ఓకే. సో, ఇట్లా గ్లోబల్ మొత్తం రిసెషన్‌లో ఉన్నా కూడా మన ఇండియన్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎందుకంటే మనకు మార్కెట్ లిక్విడిటీ బాగా ఎక్కువుంది. హ్మ్. సో, మార్కెట్ పడినా కూడా కొనడానికి రెడీగా ఉన్నారు బయర్స్. మార్కెట్ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మార్కెట్‌లో. అవును. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గానియండి, పీఎఫ్ అమౌంట్ గానియండి, లేకపోతే ఎన్‌పీఎస్ అమౌంట్ గానియండి, లేకపోతే యులిప్స్ అని గానియండి. సో, డైరెక్ట్ స్టాక్స్ బయ్యర్. ఇలాగ మనకి లిక్విడిటీ ఎక్కువుంది మార్కెట్‌లో. హ్మ్. ఈ లిక్విడిటీ కంటిన్యూ అయినంత కాలం మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపినే మనకి 20,000,00,00,000 దాకా వచ్చు. హ్మ్. మార్కెట్‌లో హ్మ్. ఎవ్రీ మంత్ పడుతుంది. ఇవి కాకుండా కొత్త ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఇవి ఉన్నంత కాలం మనం భయపడాల్సిన అవసరం లేదు. మన మార్కెట్‌లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే మనం 12-14% అంటే మీరు వరల్డ్‌లోని ఉన్న మొత్తం ఏ దేశాలన్నిట్లో కూడా కరువుంది అంటున్నారు. మరి ఆ టైంలో ఇండియా మనం పెట్టుబడి పెట్టేది గ్లోబల్ మార్కెట్. అందులో ఎవ్రీ కంట్రీ పార్టిసిపేట్ చేస్తుంది. మరి ఇది మనకెలా అసెట్‌గా మిగులుతుంది? ఇక్కడ మనం యాక్చువల్‌గా ఇన్వెస్ట్ చేస్తుంది ఇండియన్ మార్కెట్స్‌లోనే. మ్యూచువల్ ఓకే. ఫండ్స్ అనేవి ఇండియన్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. హ్మ్. ఎక్సెప్ట్ 1 ఆర్ 2 ఫండ్స్ గ్లోబల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మనం వాటిలో ఇన్వెస్ట్ చేయట్లేదు. మనం ఇండియన్ మార్కెట్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఫర్దర్‌గా వేరే వాళ్ళు కూడా వచ్చి మన ఇండియన్ మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువున్నాయంట. అవును. ఎఫ్ఐఎస్ అని ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా వచ్చి మన ఇండియన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళతో సంబంధం లేదు మనకసలు యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. ఒక 15 ఇయర్స్ బ్యాక్ మనం వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళం. ఓ 10 ఇయర్స్ బ్యాక్ గూడా వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళం. వాళ్ళు కొంటే మన మార్కెట్‌లో పెరిగాయి. వాళ్ళు తీసేస్తే మన మార్కెట్‌లో పడాయి. 2 డేస్ బ్యాక్ మార్కెట్ బాగా పెరిగింది. హ్మ్. అంత ముందు రోజు బాగా పడింది. గ్లోబల్ రిసెషన్ ఇవన్నీ వార్ ఇవన్నీ వచ్చేసి మార్కెట్ మన ఇండియన్ మార్కెట్ గూడా ఆల్‌మోస్ట్ 2.5% పడింది. హ్మ్.
నెక్స్ట్ డే మళ్ళీ ఇమీడియట్‌గా 2% రికవర్ అయిపోయింది. హ్మ్. రికవర్ అయిన రోజు గ్లోబల్ మార్కెట్స్ వాళ్ళు సేల్ చేశారు. ఓకే. కానీ మార్కెట్ పెరిగింది. నెక్స్ట్ డే కూడా గ్లోబల్ మార్కెట్ సేల్ చేశారు మన దగ్గర. ఇదేమైనా జిమ్మిక్కా? అంటే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి, లేదు అంటే అమ్మాలి అంటే పెంచడం, తగ్గించడం లాంటివి. ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే జనరల్‌గా పబ్లిక్‌కొచ్చే డౌట్స్ ఏంటంటే 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టానండి నేను. ఒక్కసారిగా పడిపోతుంది. ఒక 90,000కి ఆ టైంలో నేనేం చేస్తాను అంటే, అమ్మో! ఇవి కూడా పోతాయేమో అని తీసేస్తాను. ఓకే. అక్కడ 10,000 ప్రాఫిట్ వాళ్ళకెళ్తుంది. సో, మళ్ళీ నేను తీసిన వెంటనే ఒక నెక్స్ట్ డేనో లేకపోతే ఒక 6 అవర్స్ తర్వాత మళ్ళీ రైజ్ అవుతుంది. దీనికేమైనా టెక్నిక్స్ ఉంటాయా? లేకపోతే ఇది మార్కెట్‌లోని సంక్షోభం కారణం వల్లే అంటారా? డెఫినెట్‌లీ అండి. ఇది చాలా మంచి క్వెషన్. ఎందుకంటే మార్కెట్‌లో మన ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. యెస్. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్న వాళ్ళకి మనీ వస్తుంది. మార్కెట్ అంటే ఇంకేం లేదండి. ఎవరైతే పేషెన్స్ ఉన్న వాళ్ళకి, పేషెన్స్ లేని వాళ్ళ దగ్గర నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ అవ్వడమే. హ్మ్. హ్మ్. ఎవరైతే భయపడతారో వాళ్ళ దగ్గర నుంచి ధైర్యంగా ఉన్న వాళ్ళకి మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకే. అంతే, మార్కెట్ అంటే ఇంకేం లేదు. అంటే ఏంటంటే 'తీన్ పత్తి' గేమ్‌లో మనం బ్లఫర్ దీంట్లో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ తెలియకుండా ఎట్లా ఆడతామో సేమ్ ఇదే అంతే. అంతే. అదే ఈక్వేషన్ ఇక్కడ కూడా మనకి అప్లై ట్రేడింగ్ అవుతుంది. చేసేది మీరు చెప్పిన దానికి కొద్దిగా మ్యాచ్ అవుతుందండి. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి హ్మ్. మనకు మ్యాచ్ కాదు. కానీ ట్రేడింగ్ ఇప్పుడు కొని హ్మ్. అమ్మేవాళ్ళు, ఈరోజు కొని అమ్మేవాళ్ళు, మీరు చెప్పినట్టు భయపడి తీసేసేవాళ్ళు, హ్మ్. మళ్ళీ పెరగగానే కొనేవాళ్ళు, వీళ్ళందరూ మీరు చెప్పిన గ్యాంబ్లింగ్ దీని కిందకే వస్తారు. అయితే గ్లోబల్ మార్కెట్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కరెక్ట్ టైం ఏంటండి? మన గ్లోబల్ మార్కెట్స్‌లో అంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గ్లోబల్ మొత్తం బాగుండాలి. హ్మ్. సిట్యుయేషన్స్ బాగుండాలి. నాకు తెలిసైతే ఇప్పుడు కోవిడ్ నుంచి గ్లోబల్ మార్కెట్స్ ఏం బాలేవు. హ్మ్. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ నెగెటివ్‌లోనే ఉన్నాయి. ఓకే. ఓన్లీ మన ఇండియన్ మార్కెట్ బాగుంది. బెటర్. ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లోనే నేను పెట్టాలి అనుకుంటున్నా పెట్టుబడి. ఏ టైంలో పెట్టుబడి పెడితే నాకు మంచి రిటర్న్స్ అనేవొస్తాయి? ఎందుకు అంటే ఈరోజు మార్కెట్ ఉన్న వాల్యూ ఇప్పుడు ట్రేడింగ్‌కైనా, మ్యూచువల్ ఫండ్ అయినా రేపు ఇది స్టాండర్డ్‌గా మ్యూచువల్ ఫండ్స్‌కైతే కొంచెం నేను స్టాండర్డ్‌గా దానికి నిలబడగలుగుతాను. కానీ ట్రేడింగ్‌లో ఏంటంటే ఈరోజు ఒకలా ఉంటుంది. నెక్స్ట్ మినిట్టే మారిపోవచ్చు. నేను కొన్న నెక్స్ట్ మినిట్టే పడిపోవచ్చు లేదా పెరగొచ్చు. అది నా చేతిలో కూడా లేదు. సో, నాకు ట్రేడింగ్‌కి కానీ, మ్యూచువల్ ఫండ్‌కి కానీ ఇది కరెక్ట్ టైమ్. ఇప్పుడు పెడితే నేను నెక్స్ట్ జాక్‌పాట్ కొట్టగలను అనే అంశాలేమైనా మనం కాలిక్యులేట్ చేసుకొని వెళ్ళాల్సుంటుందా? అంటే చూసే అవకాశాలుంటాయా? డెఫినిట్‌గా లేవండి. ఎందుకంటే ఓకే. నెక్స్ట్ మినిట్ గాదు, నెక్స్ట్ ఇయర్ వరకు గూడా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఓకే. మ్యూచువల్ ఫండ్ మేము అడ్వైజ్ చేసేవాళ్ళం గూడా 5 ఇయర్స్ అయితేనే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని ఎందుకంటే చాలా మంది చెప్తారండి. ఈరోజు మీరు పెట్టండి రేపటికి ఇది పెరిగిపోతుంది అని చెప్పి చాలా మందికి అసలు దీని గురించి తెలియని వాళ్ళని ట్రేడింగ్ వైపు, మ్యూచువల్ ఫండ్స్ వైపు లాగే వాళ్ళని ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి రేపు దీని వాల్యూ అమాంతంగా పెరిగిపోతుంది అని చెప్పి ఇది చేస్తారనమాట. ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది తొందరగా కొనండి అని బాగా పుష్ చేస్తూ ఉంటారు. సో, అవును. ఒక సామాన్యుడు ఎలాంటి సిట్యుయేషన్స్‌ని చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి? డెఫినిట్‌గా అండి. ఇప్పుడు రేపు పెరిగిపోతుందన్నారంటే ఇందాక మనం అనుకున్నట్టు తీన్ పత్తి గేమే. హ్మ్. వచ్చే అవకాశం ఎంతుందో, మనం పోయే అవకాశం గూడా దానికన్నా 2 రెట్లు ఎక్కువుంది. హ్మ్. మనం సపోజ్ 50,000 పెట్టామనుకోండి. హ్మ్. రేపు అయితే 1,00,000 గావచ్చు, 2,00,000 గూడా గావచ్చు. హ్మ్. లేదంటే 50,000 పోతుంది. రేపటి గురించి ఇట్లా ఆలోచిస్తే ఇదే. అందుకనేసి లాంగ్ టర్మ్‌కి 5 ఇయర్స్‌కి పెడితే మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మనకి మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్‌లో పెట్టే కన్నా మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా మంచిది అంటారు. చాలా సేఫ్ అండి. ఎందుకంటే మన తరపున మనం గాదు కొనేది. మన తరపున ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారు. హ్మ్. ఆయనకి మార్కెట్‌లో 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఆయన ఎన్నో సిట్యుయేషన్స్ చూసుంటాడు. అవును. హర్షద్ మెహతా స్కామ్ నుంచి, రామలింగరా స్కామ్ నుంచి, తర్వాత కోవిడ్ నుంచి ఇలాంటి చాలా సిట్యుయేషన్ చూస్తుంటాడు. అవును. అవును. అతనికి తెలుసు మార్కెట్‌లో ఎట్లా బిహేవ్ చేయాలని. మనం ఏందంటే మన ఓన్ డెసిషన్ తీసుకుంటాం. మన ఓన్ డెసిషన్ 99% రాంగ్ అవుతాయి. హ్మ్. అందుకని మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా ఒక 5 ఇయర్స్ మినిమమ్ ఉంటే డెఫినిట్‌గా మంచి రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. రమేష్ గారు. థాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి.